మన భూమి ఎంత చిన్నదో మీకు తెలుసా? ఈ విశాలమైన అంతరిక్షంలో మనం ఒక చిన్న ధూళి కణం మాత్రమే. సూర్యుడు ప్రతి సెకనుకు భారీ శక్తిని విడుదల చేస్తాడు. ఆ శక్తి భూమిని లక్షల సంవత్సరాలు నడిపించగలదు. సూర్యుడి వెలుగు భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదు. తిరుగుతున్న వేగం వల్ల మధ్య భాగం ఉబ్బుతుంది. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుంచి దూరమవుతున్నాడు. అది సుమారు 3.8 సెంటీమీటర్లు. శని గ్రహం నీటిలో తేలుతుంది. ఎందుకంటే దాని ఘనత్వం చాలా తక్కువ. బ్లాక్ హోల్ వెలుగును కూడా బయటకు పంపదు. దానిలో పడితే తిరిగి రావడం అసాధ్యం. అంతరిక్షంలో శబ్దం ఉండదు. ఎందుకంటే అక్కడ గాలి లేదు. సూర్యుడి వెలుగులో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. నీడలో ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోతుంది. మన గెలాక్సీలో బిలియన్ల గ్రహాలు ఉన్నాయి. కొన్ని గ్రహాల్లో జీవం ఉండే అవకాశం ఉంది. అంతరిక్షంలో వృద్ధాప్యం నెమ్మదిగా జరుగుతుంది. ఇది సాపేక్ష సిద్ధాంతం వల్ల రాత్రి మనకు కనిపించే నక్షత్రాలు ఇప్పటికే మరిచిపోయి ఉండవచ్చు. వాటి వెలుగు ఇప్పుడే మనకు చేరుతుంది. ఈ విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది. దానికి ముగింపు ఉందో లేదో తెలియదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ చాలా తక్కువ. అందుకే ఆస్ట్రోనాట్స్ తేలుతూ ఉంటారు. చంద్రుడిపై ఒక రోజు 14 భూమి రోజులకు సమానం. ప్రతిరోజు వేలాది గ్రహశకలాలు భూమి వైపు వస్తాయి. కాని చాలా వాతావరణంలో కాలిపోతాయి. సూర్యుడిలో లక్షల భూములు సరిపోతాయి. మనకు తెలిసిన విశ్వం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే ఇండియా ఫ్యాక్ట్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం.